ఇక వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయమని దాదాపు నెల సంధి పోరాటం చేస్తున్న అంగన్వాడీల కార్యకర్తల మీద జగన్ రెడ్డి ప్రభుత్వం గుస్సాయి జూడుర్రి ఏం పని ముంగటేసుకుందో. ఆంధ్రాల అంగన్వాడీల సమ్మె 26వ రోజుకు చేరుకుందుల్లా. ఇక వీళ్ళు ఇంత చేసినా కూడా జగనాలు సార్కు అసలు సీమ గరిచినట్టు కూడా అయితలేదు. మరి ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాడో అక్కడ ఆంధ్ర జనాలకు అసలే సమజైతలేదట. అరే ఇంకో 3 నెలల ఎన్నికలు పెట్టుకొని కూడా గింత లాపరుగా ఎందుకు తీసుకుంటున్నాడో అర్థమైతలేదు సారు. ఇక అంగన్వాడీ అక్కలు ముఖం మీదనే చెప్పి వాడేస్తున్నారు, మా సమస్యలు పరిష్కరించకపోతే ఈసారి జగనాలు ప్రభుత్వానికి ఓటు వేసేదే లేదు అని. మరి ఎందుకు జగనాలు సార్కు చెవు మీద పేను వార్తలేదో అర్థమైతలేదు. అరే మీరిచ్చిన హామీనే కదా సారు వాళ్ళు అడిగింది. ఇక గిట్లుంటే సమస్యల పరిష్కారం కోసం 26 దినాలకెళ్లి సమ్మె చేస్తున్న అంగన్వాడీల మీద జగన్ సర్కారు ఉక్కుపాదం మోపిందుల్లా. అంగన్వాడీల సమ్మె మీద సర్కారు యస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. వాళ్ళ సమ్మెను నిషేధించుకుంటా ఇలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్లను అత్యవసర సర్వీస్ కిందికి తీసుకొచ్చుకుంటా జీవో జారీ చేసిందుల్లా. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధించుకుంటా నిర్ణయం తీసుకుందట. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల కిందికి రానప్పటికి కూడా వాళ్ళు అత్యవసర సర్వీసుల కిందికి ప్రభుత్వం తీసుకొచ్చిందట. ఇక జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందట. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలో సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కిందికి వస్తారని సర్కారు చెప్పిందుల్లా. ఇక ప్రభుత్వ ఆదేశాలని ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందట. సమ్మెలో ఉన్నోళ్ల మీద ప్రాసిక్యూషన్ కు అవకాశం ఉందట. సమ్మె చేసిన వాళ్లకు 6 నెలల జైలు శిక్ష, వాళ్లకు సహకరించిన వాళ్లకు 1 ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉందట. ఇక కొన్ని దినాలకెళ్లి అంగన్వాడీలతోని ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు కూడా జరిపింది. కొన్ని డిమాండ్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా సమ్మె ఆపేదే లేదని అంగన్వాడీలు గట్టిగానే కూర్చున్నారు. ఇగో ఇప్పుడు ఈ అక్క మాట్లాడుతుందంట ఇనోర్రి. మేము 25 రోజులుగా సమ్మెలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 25 రోజుల నుండి కూడా ప్రభుత్వం బెదిరింపు చర్యలే తప్ప సానుకూలంగా స్పందించలేదు. మరి మేము అడిగింది కూడా గ్రాడ్యుటీ ఇవ్వండి, జీతం పెంచండి అనేది అడిగాము. అవి కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. 5వ తారీఖు మీకు డెడ్ లైన్, విధుల్లోకి రాకపోతే గనక మిమ్మల్ని తీసేస్తాం, వేరే వాళ్ళని పెడతామని అన్నారు. ఏ విధంగా తీసేస్తారనేది అడుగుతున్నాము. ఏదేమైనా కానీ మేము మాత్రం సమ్మె కొనసాగిస్తానే ఉంటాము. మీరు తీసేస్తారా లేకపోతే ఇంకొకరిని పెడతారా మేమేం భయపడం, అసలు మేము తగ్గం, వెనక్కి రాము. మేము ఏదైనా జీతం సాధించుకొని గ్రాడ్యుటీ సాధించుకొని మేము బడికొస్తాము. మీరు ఈ లోపు ఎవరు పెట్టుకొని వండించుకుంటారో, ఎంత ఇస్తారో, 500 ఇస్తారో, 1000 రూపాయలు ఇస్తారో వండిన వాళ్ళకి అనేది మీ ఇష్టం. ఈ రోజు రోడ్లంతా ఆడుకునే పిల్లల్ని తీసుకెళ్లి వండి పెడుతున్నారు. అసలు స్కూల్కి వచ్చి ప్రీ స్కూల్ జరుగుతుందో ఈ రోజు వండి పెడతామనంటే రోడ్లో తిరిగి వాళ్ళు తీసుకొచ్చి పెట్టడమా? ఇది అయితే పద్ధతి కూడా కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో, వీళ్ళకి ఈ జీతం ఎలా సరిపోతుంది అని అన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మహిళలు ఎలా బ్రతుకుతారు అని అన్నారు. అదే క్వశ్చన్ మీకేస్తున్నామయ్యా. ఈ రోజు మేము ఎలా బ్రతకాలి? మా జాబులు తీసేస్తానన్నారు. తీసేయండి, ఏ విధంగా తీసేస్తారో. మేమైతే మాత్రం మా సమస్యల్ని మేము సాధించుకొని మేము వస్తామనేసేసి హెచ్చరిస్తున్నాను. ఇన్నరా అక్క మాటలు. వేరేటోళ్ళని పెట్టుకొని పని చేయించుకోరు గాని మేం మాత్రం తగ్గేదే లేదు, సమ్మె కొనసాగిస్తామని అంటుంది. ఓ జగనాలు సారు, ఇంకా 3 నెలలే ఉంది. ఆడోళ్లను తక్కువ అంచనా వేయొద్దు. తెలంగాణలో చూసిరుగా ఏమైందో. అనవసరంగా మీ గోతి మీరే తీసుకోకుర్రి. జనాలను పట్టించుకొని అలా హామీలు తీర్చుర్రి.